అందరికీ నమస్తే. వెల్కమ్ టు ద డే 2 ఆఫ్ 60 డేస్ జాబ్ ఛాలెంజ్ ఇన్ డేటా అనలిటిక్స్. సో డే 1 నేను అనుకోవడం మీరు 2 అవర్స్ అయితే పక్కా కంప్లీట్ చేసి ఉంటారు ఆఫ్ ఎస్క్యూఎల్ ట్యుటోరియల్ ఫుల్ డేటాబేస్ కోర్స్ ఫర్ ద బిగినర్స్. సో 2 అవర్స్ కంప్లీట్ చేసేస్తే డే 2 రిమైనింగ్ 1 అవర్ 30 మినిట్స్ ఉంది, అది కంప్లీట్ చేసేయండి. సో మీరు డే 1 2 అవర్స్ కంప్లీట్ చేసేస్తే యు ఆర్ ప్రిటీ వెల్ ప్రిపేర్డ్ ఫర్ ద బేసిక్స్ ఇన్ ద ఎస్క్యూఎల్. సో మీరైతే బేసిక్స్ స్ట్రాంగ్ చేసుకున్నట్టే. నెక్స్ట్ 1 అవర్ 30 మినిట్స్ ఏదైతే ఉందో ఈ ట్యుటోరియల్లో, అది క్వీరీస్ ఎలా రాయాలి, క్వీరీస్ రాసేటప్పుడు కండిషన్స్ ఏం పెడితే మనకు అనుకున్న రిజల్ట్ వస్తుంది, సో అది ఉంటుంది నెక్స్ట్ 1 అవర్ 30 మినిట్స్. అది కూడా కంప్లీట్ చేసేస్తే మీరైతే ఫండమెంటల్లీ స్ట్రాంగ్ అయిపోయినట్టు ఎస్క్యూఎల్లో. తర్వాత క్వేరీ ప్రాక్టీసెస్, జాయిన్స్, డెప్త్, విండోస్, ఫంక్షన్స్ ఇవన్నీ నేర్చుకుందరు. ఫస్ట్ అయితే 3 అవర్స్ 30 మినిట్స్ అంటే టిల్ హియర్ ఆన్ డిలీట్ వరకు కంప్లీట్ చేసేస్తే చాలు. యు ఆర్ ప్రిటీ వెల్ గుడ్ ఇన్ ఎస్క్యూఎల్ బేసిక్స్. సో తర్వాత నేను చెప్తా ఏం చూడాలి, ఇంకా డెప్త్ కొంచెం నేర్చుకోవాలంటే, జాయిన్స్ ఇంకా బాగా నేర్చుకోవాలంటే ఏ వీడియోస్ చూడాలో నేను చెప్తా. ఫస్ట్ ఈ 3 అవర్స్ 30 మినిట్స్ వీడియోస్ చూసిన తర్వాత చూడడమే కాకుండా నోట్స్ కూడా రాసుకోమని అయితే నేను డే 1 చెప్పా, డే 2 కూడా అదే చెప్తా. నోట్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అది అయిపోయిన తర్వాత W3 స్కూల్స్కి వచ్చి ఇదైతే మీరు పక్క W3 స్కూల్స్లో ఎస్క్యూఎల్ అయితే పక్క రివైజ్ చేయాలి. రివైజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. నేను డే 1 కూడా చెప్పా, డే 2 కూడా అదే చెప్తున్నా. నేను కూడా W3 స్కూల్స్ చూసుకున్న తర్వాత నాకు బేసిక్స్ క్లారిటీ వచ్చింది అండ్ నోట్స్ కూడా ఇంకా బాగా రాసుకోగలిగా ఆఫ్టర్ రివైజింగ్ త్రూ W3 స్కూల్స్. సో వీడియో of 3 hours 30 minutes and W3 schools which are very very important. సో ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ హ్యాకర్ ర్యాంక్ ఫర్ ద ప్రాక్టీస్. మీరు ఇంటర్మీడియట్ నాలెడ్జ్ గెయిన్ చేద్దాం అనుకుంటే ఎస్క్యూఎల్లో, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రాక్టీస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రాక్టీస్ ఈజ్ ద కీ ఫర్ ద సక్సెస్. సో హ్యాకర్ ర్యాంక్లో ప్రాక్టీస్ చేసేయండి. నేనైతే నా ఫైనల్ ఇయర్లో ప్రాక్టీస్ చేశా, 5 స్టార్స్ వచ్చాయి ఎస్క్యూఎల్ పైథాన్లో. నేనైతే ఇప్పుడు హ్యాకర్ ర్యాంక్లో ప్రాక్టీస్ చేయాలనుకోవట్లేదు, ఓన్లీ లీడ్ కోడ్లో. మీరు బేసిక్ స్టార్ట్ చేశారు కాబట్టి హ్యాకర్ ర్యాంక్లో ప్రాక్టీస్ చేసేయండి. 60 డేస్ అయ్యే తర్వాత మీరు కూడా నాతో పాటు ప్యారలల్గా వచ్చేస్తారు. అలాగే నేను 60 డేస్ డిజైన్ చేశా. ఓకే, నేనైతే ఇంకా నా విషయానికి వస్తే, నేను డే 1 ఈ డిఎస్ఏ డేటా స్ట్రక్చర్స్, బేసిక్ డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్స్ క్యాంపస్ ఎక్స్ యూట్యూబ్ ఛానల్లో 1 అవర్ 30 మినిట్స్ చూసా ఫస్ట్ డే 1. డే 2 దాన్ని 2 అవర్స్ 30 మినిట్స్ వరకు చూసా. సో మరీ ఎక్కువ చూసేలా, ఓకే బేసిక్గా చూసా. మిగతా టైం నేను ఎస్క్యూఎల్ క్వీరీస్ ప్రాక్టీస్ చేశా, మళ్ళీ బేసిక్స్ రివైజ్ చేసుకొని. ఎందుకంటే మీరు నాతో పాటు జాయిన్ అయిపోవాలి 60 డేస్ అయిపోయిన తర్వాత. సో దిస్ ఈజ్ అబౌట్ మీ అండ్ దిస్ ఈజ్ అండ్ స్టార్టింగ్ కంటెంట్ అంటే మీ కంటెంట్ అంతా మీకోసం. సో మీరు త్వరగా డేటా అనలిటిక్స్ 60 డేస్లో నేర్చుకోవాలంటే నేను చెప్పింది కరెక్ట్గా ఫాలో అవుతే పక్కా నేర్చుకుంటారు, పక్కా సక్సెస్ అవుతారు. ఎందుకంటే నాకు ఆల్మోస్ట్ 3-4 మంత్స్, 5 మంత్స్, 6 మంత్స్ ఇలా పట్టేసింది. ఎందుకంటే నాకు ఒక క్లారిటీ లేదు ఏ రిసోర్సెస్ ఫాలో అవుదాం, ఏ రిసోర్స్ ఫాలో అవుదాం. బట్ ఐ గెయిన్ ఫ్రమ్ మై లెర్నింగ్, ఫ్రమ్ మై మిస్టేక్స్. అది మీకు చెప్తున్నా. 60 డేస్ తర్వాత మనం జాబ్స్ అప్లై చేయడానికి రెడీగా ఉండాలంటే ఎస్క్యూఎల్, పైథాన్, ట్యాబ్లు, ఎక్సెల్ నేర్చుకొని, మిషన్ లెర్నింగ్ బేసిక్స్ నేర్చుకొని, మ్యాథ్స్ బేసిక్స్ నేర్చుకొని రెడీగా ఉంటే వీఆర్ రెడీ, వీఆర్ డన్. సో దిస్ ఈజ్ టుడే ఫర్ ద వీరు అనలిటిక్స్ డైరీస్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్. సో డే 3 కూడా వస్తుంది, రెడీగా ఉండండి. డే 60 వరకు ప్రతిరోజు ఐ విల్ అప్లోడ్ అన్ వీడియో. సో నో నీడ్ టు వరీ. థ్యాంక్ యూ.